అంతా ఊహించినట్టుగానే బీజేపీకి అన్నామలై రాజీనామా ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు 5 పేజీల లేఖ రాశారు. ముఖ్యంగా బీజేపీకి తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆయన కొత్త పార్టీ పెడతారనే ఒక ప్రచారం నేపథ్యంలో ఆయన పార్టీ 6 నుంచి 8 నెలల సమయం లోపల పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ క్యూరియాసిటీగా మారింది. అయితే ముఖ్యంగా ద్రవిడవాదానికి అదేవిధంగా కొంత హిందుత్వవాదానికి మధ్య మార్గంగా అన్నామలై పార్టీ ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఒక ప్రధానమైన చర్చ. ఈ క్రమంలో అన్నామలై బీజేపీకి సంబంధించి చూస్తే చాలా కాలంగా ఇగ్నోర్ చేయబడుతున్నాడు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో అన్నామలైకి సంబంధించి ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడిఎంకేతోని పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించాడు. దాంతో బీజేపీకి అన్నామలైకి చెడిపోయింది. మరొక వైపు బీజేపీకి సంబంధించి అన్నామలై తమిళనాడులో 3.6% ఉన్న ఓటింగ్ షేర్ను ఇప్పుడు 11.2% పెంచడంలో సఫలీకృతుడైనాడని ఆయనకు ఒక పేరు ఉంది. అయితే ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తే ఆయన ఖచ్చితంగా సానుభూతి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో దీని వెనుక ఒక హైడ్రామా క్రియేట్ అయ్యిందా, ఆల్రెడీ ఒక స్క్రిప్టెడ్ ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుందా అనే ఒక చర్చ కూడా మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ, డిఎంకే, అన్నా డిఎంకేతో పాటుగా కొత్తగా పుట్టుకొచ్చి ఒక్కసారిగా సూపర్ స్టార్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ద్రవిడ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. అక్కడ స్థానం సంపాదించడం అంత సులభం కాదు. ఈ క్రమంలో మొత్తంగా బీజేపీ తెర వెనుక ఉండి ఈ మొత్తం గేమ్ ప్లాన్ చేస్తుందా? అన్నామలై రాజీనామా కూడా బీజేపీ గేమ్లో భాగమేనా? సో రాబోయే రోజుల్లో అన్నామలై మధ్య మార్గంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నంగా కొంత ముందుకెళ్తే ఆ తర్వాత ఆయనతో బీజేపీ కలుపుకొని పోయి మళ్ళీ అక్కడ పాగా వేయాలనే ఒక ప్రయత్నం చేస్తుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తున్నాయి. మొత్తంగా మరొక వైపు ఈ డ్రామాలో బయట జనానికి ఏర్పడకుండా అమిత్ షా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, బీజేపీ అన్నామలైని రాజీనామా చేయొద్దని చెప్పేసి కోరుతున్నట్టుగా ఇవన్నీ వార్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, అన్నామలై ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది, అన్నామలైని బీజేపీ ఇగ్నోర్ చేసినప్పుడు అన్నామలైకి అనుకున్న స్థాయిలో సానుభూతి దక్కుతుందా, ముఖ్యంగా అన్నామలై ఒకవేళ పార్టీగా ఎమర్జ్ కాగలిగితే మళ్ళీ ఆ తర్వాత ఆయన బీజేపీతో కలుస్తారా? ఇవన్నీ కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్న ప్రశ్నలు.